అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా సీఎం శుభవార్త. ఆనందంలో ఉద్యోగులు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉపాధ్యాయుల స్పోర్ట్స్ బదిలీలకు నూతన ఆశలు. సీఎం ఆమోదంపై ఉత్కంఠత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల స్పోర్ట్స్ బదిలీల ప్రక్రియ కొత్త మలుపు తీసుకుంది. విద్యాశాఖ అధికారులు 850 మంది ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తులను సీఎం ఆమోదానికి అయితే పంపించారు. ఈ బదిలీల ప్రక్రియకు సంబంధించి చివరి నిర్ణయం అనేది త్వరలో వెలువడనుందనమాట. సో ఫ్రెండ్స్ ఇది తెలంగాణకు సంబంధించింది. సో ఏపీకి సంబంధించింది కాదనమాట. సో స్పోర్ట్స్ బదిలీలకున్న ప్రాధాన్యత. స్పోర్ట్స్ బదిలీలు ఉపాధ్యాయ దంపతులకు కుటుంబ సౌహార్దాన్ని మెరుగుపరిచే విధంగా కీలకమైన నిర్ణయాలైతే నిలుస్తాయి. 850 మంది ఉపాధ్యాయుల దరఖాస్తులు తమ భర్తలు లేదా భార్యలు వేరే జిల్లాలో పనిచేస్తున్నందున ఒకే ప్రాంతంలో పనిచేయాలనే ఉద్దేశంతో దరఖాస్తులైతే సమర్పించారు. కుటుంబ సమగ్రతకు దోహదం. స్పోర్ట్స్ బదిలీల వల్ల ఉపాధ్యాయుల కుటుంబ జీవితాలపై సానుకూల ప్రభావం ఉంది. ప్రస్తుత పరిస్థితి. విద్యాశాఖ అధికారులు ఈ దరఖాస్తులను పరిశీలించి సంబంధిత వివరాలతో సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం కోసం అయితే పంపించారు. విద్యాశాఖ మంత్రి హోదాలో సీఎం ఆమోదం ఇవ్వడం ద్వారా ఈ బదిలీల ప్రక్రియకు పచ్చజెండా ఊపబడుతుంది. పరీక్షల సమయం దగ్గర పడుతుండడంతో విద్యా సంవత్సరం ముగిసే నాటికి బదిలీల ప్రక్రియ పూర్తవుతుందా అన్నది ప్రశ్నగా నిలుస్తోంది. సమయం, సవాళ్లు, పరీక్షల సమీక్ష. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసేందుకు మరో 3 నెలల సమయం మాత్రమే ఉంది. పరీక్షల సమీపం కారణంగా ఉపాధ్యాయుల పని బరువైతే పెరగనుంది. బదిలీలను ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి పూర్తి చేస్తే కొత్త ఏడాదికి ముందే ఉపాధ్యాయులు తమ కొత్త పోస్టింగ్‌ను వేరే ప్రాంతాల్లో ఆహ్, తీసుకునే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుల కుటుంబాల ఆవశ్యకత. స్పోర్ట్స్ బదిలీలు ఉపాధ్యాయ దంపతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపగలవు. కుటుంబ కుటుంబ సమయానికి ప్రాధాన్యత. దూర ప్రాంతాల్లో పనిచేయడం వల్ల ఉపాధ్యాయుల దంపతులు కుటుంబ సమయంతో గడపలేకపోతున్నారు. పిల్లల విద్య. ఒకే ప్రాంతంలో ఉంటే పిల్లల విద్యపై మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు. వేర్వేరు ప్రాంతాల్లో జీవించడం వల్ల వచ్చే అదనపు ఖర్చులు తగ్గుతాయి. మొదటి దశలో ఆమోదం పొందిన బదిలీలు. విద్యాశాఖ నుంచి సీఎం ఆమోదం పొందిన వెంటనే 850 మంది ఉపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు జారీ అవుతాయి. ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగించేందుకు ఆన్‌లైన్ విధానం అయితే ఉపయోగపడుతుంది. ఇక స్పోర్ట్స్ బదిలీల ప్రక్రియకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడం కీలకమైన విషయం. కుటుంబ సమగ్రతకు, ఉపాధ్యాయుల వ్యక్తిగత, వృత్తి జీవితాలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. పరీక్షల సమయం దగ్గర పడుతున్న ఈ నిర్ణయాన్ని త్వరగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ విధానాలపై విశ్వాసం పెరుగుతుంది. ఉపాధ్యాయులు తమ కుటుంబాలతో సామాన్యంగా జీవించాలనే ఆశ నెరవేరాలని మనమందరం కోరుకుందాము.